నారాయణుడు సృష్టికి మూలకారకుడు ఆదిదేవుడు అయిన శ్రీమన్నారాయణ స్వరూపం. 2 తరువాత హరి భక్తుల పాపాలను కష్టాలను హరించే హరిరూపం. 3 ఆపై వాసుదేవుడు సర్వవ్యాపి అయి వసుదేవుని కుమారుడిగా ఆవిర్భవించడానికి సిద్ధమైన దివ్యస్వరూపం. 4 చివరిగా శ్రీకృష్ణుడు పరిపూర్ణావతారమైన లీలా మానుష విగ్రహుడైన మన ప్రియతమ శ్రీకృష్ణ పరమాత్మ. రాధాదేవి, దయచేసి ఈ సుగంధాన్ని స్వీకరించండి. ఓహ్ బృందా, నీ ప్రేమ అమూల్యం. ధన్యవాదాలు. స్వామి, నా జీవితం మిమ్మల్నే. నన్ను వివాహం చేసుకుంది. నన్ను ఎలా మోసం చేయగలవు వృందా? నిన్ను నా సోదారిగా భావించను. నువ్వు అన్ని నాశనం చేశారు. నువ్వు రాక్షసులు ఇంట్లో పుదతావు. ఒక్క రాక్షసుని పెళ్లి చేసుకుంటావు. నీ కర్మని అనుభవించు. తున్నది ఎవరు అనుకుంటున్నావు? అసలు నీకు నేను ఎంతటివాడినో తెలుసా? ఓ అఘోర, ఇక్కడి నుండి వెళ్ళిపో. నాకు కోపం తెప్పించకు. ఇంద్ర, దానిని ఉపయోగించడానికి నీకు ఎంత ధైర్యం? నీ కళ్ల ముందున్న ఈ వృద్ధ అఘోర గర్వం అతిక్రమించింది. ఇంద్ర, నా కోపంని నిన్ను దగ్ధం చేస్తుంది. క్షమించు ప్రభు, నన్ను రక్షించు. ఓం నామ శివాయ నగేంద్రహరయ త్రిమోచనాయ. అయ్యో, రక్షించు ప్రభు, క్షమపరధం. ఇంద్ర, నే హద్దులో ఉందు. నే అహంకరం వదులు. ఏడవకు నాయనా. జలం నుండి పుట్టావు కాబట్టి నీ పేరు జలంధరుడు. నీవు వృందాదేవిని వివాహం చేసుకుంటా. పరమశివుడు తప్పితే ఎవరు నిన్ను చంపలేరు. ఈ రోజు నుండి నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. మనం శాశ్వతంగా కలిసి నడుస్తాం. అవును నానాథ. వారు నిన్ను మరియు నీ బృందాన్ని మోసం చేశారు. రాక్షసుడా! ఇది మా హక్కు. మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు. రాక్షసులారా, మీ అహంకారానికి హద్దు లేదా? ఇది మా హక్కు. మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు. రాక్షసులారా, మీ అహంకారానికి హద్దు లేదా? నన్ను ఎదిరించినందుకు నీవు అనుభవించాల్సిందే. నిన్ను పూర్తిగా నాశనం చేస్తాను. You are all weak. దేవతలారా, వినండి. స్వర్గలోకం ఇప్పుడు నా సామ్రాజ్యం. మీరంతా నాకు దాసువులా ఉండాలి. స్వాగతం నారద మహర్షి. నా వైభవాన్ని చూశారు కదా? ముల్లోకాలు నా అధీనంలో ఉన్నాయి. నిజమే రాజా. మీ శక్తి అద్వితీయం. దేవేంద్ర, ఈ దివ్య భోజనాన్ని ఆరగించండి. నా వైభవాన్ని చూశారు కదా? ముల్లోకాలు నా అధీనంలో ఉన్నాయి. నిజమే రాజా, మీ శక్తి అద్వితీయం. ఈ విందు కూడా అద్భుతం. వాహ్ వాహ్ వాహ్, చాలా పెద్దది. ఇది కైలాసాన్ని మించిపోయింది. వావ్, చాలా గొప్ప ఇల్లు.
ఇది ఇంద్రభవనాన్ని మించిపోయింది. అంతా బాగానే ఉంది. పార్వతీదేవి చాలా అందంగా ఉంది కాబట్టి ఆమె ఇక్కడ లేదు. ఆపు! ఆమె అంత అందంగా ఉంటే నేను ఎవ్వరితోనైనా పోరాడతాను. నేనిప్పుడు కైలాష్తో పోరాడబోతున్నాను. హర్ హర్ మహాదేవ్! Forward to Kailash! The mountain will fall! Push them back! Show no mercy! We cannot hold them! Retreat! For the darkness! Forward! Take the temples! ఓం గం గణపతయే నమః. Aum Saravana Bhava Namaha! No evil shall stand. పంతులు గారు అందరూ పోయారు. ఇప్పుడు జలంధర్ని ఎవరు చంపుతారు? ప్రతి ఒక్కరికి ఒక అంతం ఉంటుందిరా, కానీ జలంధర్ అంతం ఒక దేవుడు మాత్రమే రాయగలదు. ఆయన ఎవరు? ఎవరు అంతే. పాముని అలంకరంగా ధరించినవదు, భస్మంతో శరీరం అలంకరించినవదు, శ్మశానంలో నిలిచినవదు, హలాహలంని తగిలినవదు, నందినిపై సంచరించేవదు. జయ జయ శంకర! ఓం నమః శివాయ! బూడిద విభూతితో అలంకరించిన దేహం, శ్మశాన భూమిలో తన నివాసం, నగభరణంతో శోభించే స్వరూపం, విషం తగి భూమిని రక్షించే దైవం, నందిపై సవరి చేసే మహాదేవ, లోక మొత్తంలో నీవే అధిపతి దేవా, గంగను తలలో ధరించిన నీలకంత, నీ మహిమ ఎంత చెప్పినా సరిపోడంట. ఓం నమః శివాయ! త్రినేత్రంతో జగన్ని చూస్తున్నవా, డమరుకం ధ్వానితో సృష్టి నడిపిస్తున్నవా, కైలాసంలో కూర్చోని కరుణ చూపిస్తావా, భక్తులన్నీ కాపాడే పరమేశ్వరవా, భాస్మాంగి దిగంబరా నంది, శంకరా, వెంటనే బయలుదేరు. నీ పడములే సమయం మా లేదు. జీవన సాగరా. నీ అంతం ఆసన్నమైంది జలంధరా. నా శక్తిని ఎదుర్కోలేవు. ఇదా నీ శక్తి? నేను అమరుడిని. నా ప్రతాపం చూడు. నన్ను ఎదురించే ధైర్యం నీకు లేదు. నా ధైర్యమే నీ అంతం! జలంధరుని భార్య పూజను ఆపితే శివుడికి విజయం లభిస్తుంది. నేను సహాయం చేస్తాను. జలంధరుని భార్య పూజను ఆపితే శివుడికి విజయం లభిస్తుంది. నేను సహాయం చేస్తాను. దేవి, మనం యుద్ధం గెలిచాము. స్వామి, మీరు తిరిగి వచ్చారు. నా పూజలు ఫలించాయి. మోసం. కాలం స్తంభించిన నిన్ను చోట నా ఎంతగానో అడుగుల పూజించాను కింద స్వామి. లోకం. అయినా తల నాకు ద్రోహం తల చేశావు. తల శిల అస్థికళా రూపం, నీలి దేహం అనంత గగనం నా నివాసం, నేనే ఈ సృష్టికి మూలం, నేనే ప్రళయ తాండవం. శివోహం. అబద్ధాల కోరు నాకు ఎందుకు ద్రోహం చేశావు? శాంతించు దేవి. నువ్వు తులసిగా పునర్జన్మ పొంది నా పూజలో ప్రధాన స్థానం పొందుతావు.
ధర్మపురి మరియు మాధవీల ముందు లార్డ్ విష్ణువు ప్రత్యక్షమై వారి కోరికను తీర్చారు. వారి కుమార్తె తులసి కృష్ణుడి ఆరాధనలో మునిగిపోయి భక్తికి ప్రతీకగా పెరిగింది. నా తల్లి నే భక్తి అభినందనీయం. శ్రీకృష్ణ కృప నీకు ఎప్పుడు ఉంటుంది. తథస్తు.